హాయ్ గైస్, ఈరోజు అయితే మన నెల్లూరులో సంతపేటలో ఉన్న రంగనాయలపేట దగ్గర రథోత్సవం అయితే జరగబోతుంది. దానికి నేను మా ఫ్రెండ్ అయిన యూసాఫ్ నెల్లూరు అడ్మిన్ భగత్ బైక్లో బయలుదేరేసాం. ఇక్కడ ఎంట్రీ దగ్గరే మీరు గమనిస్తే అన్ని స్టాల్స్ అండ్ కుర్జీలు అన్నీ డెకరేట్ అయితే చేసేసారు. అండ్ ట్రాఫిక్ అయితే చాలా 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 ఎక్కువ ఉంది. అండ్ పోలీసులు, సెక్యూరిటీ మొత్తం అందరు రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చి ఐ థింక్ సో 9:20 అలా ఉంటుంది. సో మేము మెయిన్ అటు వెళ్ళకుండా 4 కల్మం సైడ్ వెళ్ళకుండా, ఎందుకంటే ఎలాగో బ్లాక్ చేస్తుంటారు కాబట్టి షార్ట్ కట్ రూట్ ఒకటి ఉంటుంది. సో అటు పక్క నుంచి వెళ్తే డైరెక్ట్గా వేరే దారి అయితే మనోడు తీసుకొచ్చేసాడు. సో అటు సైడ్ అయితే నేను వచ్చేసాను. సో ఒకసారి చూడండి. సో వచ్చేసే లోపలికే రథం అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేశారు. సో చూడండి, సో ఫుల్ క్రౌడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్ పెట్టుకున్నారు. గ్రీన్ అంటే రెడీగా ఉండమని. సో ఫుల్ క్రౌడ్, జనాలు. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి, అదే మన టాస్క్ అంతా. సో చూద్దాము. ఇక్కడ వీడియోగ్రాఫర్స్ అని వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది అండ్ వీళ్ళ కమిటీ అనుకుంటా. అందరు కలిసి దారం పట్టుకొని లాగుతున్నారు. ఎంతైనా మా గురువు గారు వెంకటేశ్వర స్వామి ఫీలే వేరండి. ఇక్కడైతే ఫుల్ జనాభా. సో వెనకుంటే ఏమి వేస్ట్ అని చెప్పి ముందుకు వచ్చేసాను. ముందుకు వచ్చి వీడియోస్ అన్నీ అయితే తీస్తూ ఉన్నాను. అండ్ లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ ఒక్కసారి లోపలికి కానీ వెళ్ళి ఇరుక్కుంటే మళ్ళీ బయటికి రాలేను. అందుకని మనం పోలీసులతోనే ఉన్నాం అనమాట. అంటే మనకేం కాకుండా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. సో మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే వచ్చేసింది. హాఫ్ దూరం అయితే వచ్చేసింది. మన భగత్ డ్రోన్ షాట్స్ అయితే కవర్ చేస్తున్నారు. నేనైతే నార్మల్ షాట్స్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నా. అండ్ అక్కడ చూసారా, ట్రాక్ దాకా జనాలు అయితే అసలు ఫుల్గా నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రతిసారి హాఫ్ దాకే వస్తుంది, కానీ ఈసారి ఆ లాస్ట్ దాకా వెళ్తుందంట. సో చూద్దాం హడావిడి. సో మాటల్లోనే ఇక్కడ మీ మధ్యలో క్లిప్ కట్ చేసాను, ఎందుకంటే ఈ తొందరలో మనల్ని దాటైతే వెళ్ళిపోయింది, ఆ తోయేసారు మనల్ని. సో మనమైతే రథం వెనక పడిపోయాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రథం ఒక్కసారి రథం వెనక మీరైతే వెళ్ళిపోయారంటే ఇంకా ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళారు. ఎప్పుడు రథంకి ముందు ఉండడానికి ట్రై చేయండి, అప్పుడు మేలు. అండ్ ఇక్కడికైతే ఎడ్జికి వచ్చేసింది. సో ఇట్స్ టైం ఏంటంటే ఒక అరగంట పడుతుంది ఇక్కడ. సో అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ ఇటు సైడ్కి వస్తారు. సో మొత్తం ఆ తాడులు అన్నీ ఇటు పక్కకు సెట్ చేసి మళ్ళీ మొత్తం అందరూ రెడీ అవుతారు. సో ఈజీగా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది దీనికి. అయితే రద్దీ అయితే ఫుల్ జంక్షన్. ఇందాక చెప్పినట్టు ఆ ఎడ్జ్లో ఎక్కువ మంది ఉన్నారన్నా కదా, ఇప్పుడు ఆ ఎక్కువ మందిలో వీళ్ళందరూ వచ్చేసే లోపలికి ఇప్పుడు వాళ్ళు ఇటు రాలేకపోతున్నారు. సో మేము అటు పోలేకపోతున్నాం. సో మన భగత్ అయితే మిస్ అయిపోయాడు ఇక్కడ. సో ఐ థింక్ సో అటు పక్కున్నాడని నేను అనుకుంటున్నాను. సో మనోని ఎతుకుతూ ఉన్నాను నేను. లోపల మనకి ఫ్లాగ్ అయితే కనిపించింది. సో ఫ్లాగ్ మంచి ఫీల్ వస్తుంది ఆ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటే. సో మధ్యలో ఫోటోగ్రాఫర్స్ అయితే కనిపించారు. సో వాళ్ళతో అయితే మాట్లాడేశాను. అంతా చాలా బాగా మాట్లాడారు, మంచి ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా భగత్ అయితే మనకి దొరికేశాడు. మాటల్లోనే మనకి కేరళ బ్యాండ్ అయితే కనిపించేసింది. అదే కేరళ బ్యాండ్ ఫీల్ అవుతారని చెప్పేసి మీరు కొంచెం ఆ మ్యూజిక్, నేను వాయిస్ ఓవర్ ఏం పెట్టలేదు అక్కడ, భలే కొట్టారు కదండి. మన డ్రోన్ చూసారా, పైకి వేసారు. ఇక్కడేమో ఎండలో ఏమో సరిగ్గా కనిపించట్లేదు. అదే చెప్తా ఉన్నాడు, ఎండకి ఏం కనిపించట్లేదు సరిగ్గా.
అండ్ డ్రోన్ షాట్ మాత్రం సరిగ్గా రావాలని చెప్పి ప్లాన్ మనోడు చాలా తక్కువ టైంలోనే డ్రోన్ అయితే భలే నేర్చేసుకున్నాడు. అందుకే నేను కూడా చెప్పాను మనోడికి డ్రోన్ సినిమాటిక్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టినాను ఆయన అని. సరే అని చెప్పి మనం అది రివర్స్ తిరిగితే ఎట్టో రావాల్సిన గుడి దగ్గరికే కాబట్టి సో నేనైతే గుడి దగ్గరికి వచ్చేసాను. సో రథం కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో చాలా చాలా దూరంలో ఉంది కదా. సో ఫోటోగ్రాఫర్స్ అందరు చూడండి వచ్చేసారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ అది తిరిగేది ఇట్లా తిరిగి 4 కాల మండపం దగ్గరికి వెళ్తుంది. ఆ తిరిగేది హైలైట్. అందరు 1 2 3 అని చెప్పి తిరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. తర్వాత అయితే మనల్ని అయితే తోయేశారు. తర్వాత మనమైతే పక్క వచ్చేసి ఈ గుడిని అయితే వీడియో తీస్తున్నాం. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. మన నెల్లూరులో మన రంగనాయలపేట గుడికి ఎంత పెద్ద చరిత్ర ఉంది, అది ఎందుకు వీడియో చేయకూడదు నాకు ఆలోచన వచ్చింది. సో నాకు తెలిసిందే కాకుండా నేను ఇంకా దీని యొక్క చరిత్ర మొత్తం తెలుసుకొని మీకు వీడియో చేస్తాను. అండ్ లాస్ట్లో అయితే ప్రసాదం అయితే తింటున్నాము. మనోడు అయితే ఒక డైలాగ్ చెప్తాడంట. గుడికి వస్తే మనం ప్రసాదం తీసుకోకుండా ఎట్టెళ్తాము. ప్రసాదం ముఖ్యం బిగులు మనకి. అది ఫ్రెండ్స్ నెల్లూరు రథయాత్ర మొత్తం అయితే వ్లాగ్ చేసి డీటెయిల్గా మీకోసం చేశాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలా క్లిక్ చేస్తే అయిపోద్ది. మీకోసం ఇంత కష్టపడి వీడియో తీసి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకుంటాను. స్టే ట్యూన్. ఐ విల్ బి బ్యాక్ సూన్.